హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లెర్నర్స్. ఓకే, ఈ వీడియోలో మనం ఏం తెలుసుకుందామంటే ఇప్పటివరకు మీరు ఏవేవైతే కమెంట్స్ చేశారో ఆ కమెంట్స్కి ఆన్సర్స్ అనేవి నేను మళ్ళీ ఈ వీడియోలో చెప్తాను. ఓకేనా? ఆల్రెడీ మీకు ఇండివిజువల్గా రిప్లైస్ ఇచ్చాను. అయినప్పటికీ మనం అట్లా టైప్ చేసి పెట్టాలంటే కరెక్ట్గా చెప్పాలనుకుంది చెప్పలేం కదా. అందుకని చెప్పేసి మళ్ళీ మనం ఈ వీడియోలో మీకు క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్తాను అనమాట, మీ డౌట్స్కి. ఓకే, మనకి ఇప్పుడు 3 minutes బ్యాకే ఒక కమెంట్ వచ్చింది. ప్లీజ్ ఆన్సర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేసి ఇచ్చారు. ఎపోస్ క్లాసెస్ మ్యాథ్స్ మోడల్ పేపర్ ఓపెన్ 10th ఇది. అంటే 10thలో మ్యాథ్స్ ఒకవేళ ఫెయిల్ అయినట్టున్నారు, అందుకని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. ఓకే అండి, ఒకవేళ మీరు ఎంతమంది ఉన్నారు, ఏ ఏ సబ్జెక్ట్స్ అనేది ఎవరైనా ఇంకా ఎవరైనా ఉన్నా సరే కామెంట్ చేయండి, ఏ సబ్జెక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలనేది. ఓకేనా? ఎపోస్ వాళ్ళకి ఏంటంటే అండి, మోస్ట్లీ అందరికీ ఎక్కువ మోడల్ పేపర్స్ ఉన్నాయి కదా, అందువల్ల నేను మోడల్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ టెక్స్ట్ బుక్లో ఇంపార్టెంట్ ఏంటి అనేవి చాలా వరకు అన్నీ వేరే సబ్జెక్ట్స్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఓకేనా? అండ్ అలాగే ఏవైతే నేను ఇద్దరికి అంటే 10th టాస్ వాళ్ళకి ఎపోస్ వాళ్ళకి యూజ్ అయ్యేలాగా క్వశ్చన్స్ అయితే కొన్ని ప్రిపేర్ చేసి కొన్ని చాప్టర్స్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. మీరు 10th తెలుగు మీడియం ఆర్ ఇంగ్లీష్ మీడియం ఓపెన్ చేసి చూడండి. ఓకేనా? మీకు ఆ సమ్స్ సేమ్ ఉంటాయండి. ఓకేనా? ఎపోస్ వాళ్ళకి థర్డ్ లెసన్ అంటే టాస్ వాళ్ళకి ఫస్ట్ లెసన్ అట్లా ఉన్నాయన్నమాట. కాబట్టి మీరు లెసన్ నేమ్, చాప్టర్ నేమ్ అయితే చూసుకొని అది బీజీఎస్ సమస్యల, ఇంగ్లీష్ వాళ్ళకైతే ఏంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఏంటి అనేది చూసుకొని ఆ సమ్స్ అయితే మీరు కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనుచందన గారు కమెంట్ చేశారు, సిఈసి వాళ్ళకి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ చెప్పండి సిస్, డిగ్రీలో ఏమేమి ఉంటాయి, వాటి యూజెస్, వేస్ ఎక్సెట్రా హెల్ప్ఫుల్ అవుతాయి అని చెప్పేసి కామెంట్ చేశారు. అండ్ విష్క గారు కూడా అదే విధంగా కామెంట్ చేశారు. చూద్దాం. మేడం, టాస్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయాయి కదా, నెక్స్ట్ డిగ్రీలో సిఈసి వాళ్ళు ఏ కోర్స్ చేస్తే బాగుంటుంది చెప్పండి మేడం అని చెప్పేసి అడిగారు. అయితే ఇక్కడ నేను లైవ్ కండక్ట్ చేద్దామా అని అడగాల అని చెప్పేసి పెట్టానమాట, పోస్ట్ చేశాను. ఇంకెవరికైనా లైవ్ అవసరం ఉందా, మనం లైవ్ మళ్ళీ పెట్టుకుందామా వద్దా అని చెప్పేసి. అయితే సిఈసి వాళ్ళ గురించి అయితే వీళ్ళిద్దరూ కమెంట్ చేశారు. ఓకేనా? ఏంటంటే ఫర్దర్గా ఏం తీసుకోవాలి అని చెప్పేసి వీళ్ళు అడుగుతున్నారు. ఫర్దర్గా అంటే అండి, మీరు ఫస్ట్ సిఈసి ఏ ఉద్దేశంతో తీసుకున్నారు అంటే ఏంటి, ఈజీగా పాస్ అవ్వచ్చు అని తీసుకున్నారు. ఇప్పుడు ఎంపీసీ బైపీసీ అంటే కష్టం అనిపిస్తుంటుంది, చాలామంది వాటిని టఫ్ అంటూ ఉంటారు కదా. హెచ్ఈసి సిఈసి ఏంటంటే మోస్ట్లీ ఈజీగా పాస్ అయిపోవచ్చు, అంటే ఈజీ గ్రూప్స్ అని చెప్పేసి తీసుకుంటూ ఉంటారు కదా. మీరు ఏ బేసెస్ మీద తీసుకున్నారు అంటే సిఈసిలో ఉన్న సబ్జెక్ట్స్ నుంచి ఫర్దర్గా ముందుకెళ్ళాలనుకుంటున్నారా, లేకపోతే ఏ బేసెస్ మీద తీసుకున్నారు? ఈజీగా పాస్ అవ్వచ్చు అని తీసుకున్నారా, లేకపోతే సిఈసి మీద ఇంట్రెస్ట్తో తీసుకున్నారా అనేది ఫస్ట్ మీరు డిసైడ్ అవ్వండి. తర్వాత దానికి సమాధానం మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఓకేనా? అనుష ముత్యాల గారు కామెంట్ చేశారు, మినిమం 10 to 15 or 20 లైన్స్ రాశానని చెప్పేసి. ఓకే, మళ్ళీ చూద్దాం. మేడం, నేను అన్ని ఎగ్జామ్లో ప్రతి క్వశ్చన్ అటెంప్ట్ చేసిన, కానీ చాలా వరకు ఓన్గా రాసిన, కానీ మ్యాటర్ సిమిలర్గా రాసానా మంచి మార్క్స్ వస్తాయా అని చెప్పేసి అడుగుతున్నారనమాట. అలాగే ఒక్కొక్క దానికి ఆన్సర్ కూడా 10 to 15 లైన్స్ నుంచి 20 లైన్స్ వరకు కూడా రాశానని చెప్పేసి అనుష ముత్యాల గారు కామెంట్ చేశారు. అయితే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే అండి, మనకి ఇచ్చిన క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ ఉన్నాయి అనే దాని మీద డిపెండ్ అయ్యి మనం ఆన్సర్ అన్ని లైన్స్ రాయాలండి. ఇప్పుడు 2 మార్కుల ప్రశ్న అయితే, 2 మార్క్స్ క్వశ్చన్ అయితే దానికి మీరు 4 to 5 లైన్స్ రాస్తే సరిపోతుంది. ఓకేనా? 2 మార్క్స్ క్వశ్చన్ అయితే మీరు కనీసం 4 లైన్స్ రాసినా కూడా సరిపోతుంది. అదే 4 మార్క్స్ క్వశ్చన్ అనుకోండి, 8 to 10 లైన్స్ రాయాల్సి వస్తుంది. 8 మార్క్స్ క్వశ్చన్ అనుకోండి, మీరు 16 to 20 లైన్స్ అట్లా రాయాల్సి వస్తుంది. కనీసం 16 లైన్స్ అన్నా సరే రాయాల్సి వస్తుంది అనమాట. అంటే మనకి ఎన్నైతే మార్క్స్ ఉంటాయో ఆ మార్క్స్ని డబుల్ చేసి ఆ నెంబర్ ఏదైతే వస్తుందో ఆ నెంబర్ అన్ని లైన్స్ రాస్తే సరిపోతుంది అనమాట. ఓకేనా? మీరు ప్రతి ప్రశ్నకి కూడా మనం 10 లైన్స్, 15 లైన్స్, 20 లైన్స్ రాయాల్సిన అవసరం లేదు. అండ్ మీరు ఇంకా ఓన్గా రాశాను, అన్ని క్వశ్చన్స్కి అన్నీ అటెంప్ట్ చేశాను అని చెప్పేసి అంటున్నారు. నేను ఇంతకుముందే చెప్పా కదండి, ఒకవేళ మీరు లెసన్స్ అన్నీ చదువుకోనుండి, అన్ని లెసన్స్లో అన్ని క్వశ్చన్స్ చదువుకోనుండి ఎగ్జామ్లో వచ్చిన ప్రతి క్వశ్చన్కి మీరు ఆన్సర్ కనుక రాసినట్లయితే మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది మీరే డిసైడ్ చేసుకోవచ్చు. అంటే ఏంటి, చిన్న చిన్న మిస్టేక్స్ తీసేసినా సరే, ఇంతకుముందు నేను ఎపోస్ వాళ్ళకి చెప్పాను అనమాట, వాళ్ళు రాసిన దాన్ని బట్టి వాళ్ళకి వచ్చే మార్క్స్ వాళ్ళు ఎట్లా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అనేది.
సేమ్ అదే వీడియో ఒకసారి మీరు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. అలా కాకుండా ఒకవేళ నేనేం చెప్తున్నాను, నా వీడియోస్ చూడటం వల్ల, నేను చెప్పేది చదవటం వల్ల మీరు ఈజీగా పాస్ అవ్వగలుగుతారని చెప్తున్నా కదా. ఆ విధంగా ఒకవేళ మీరు నేను చెప్పినట్టు అన్నీ చదువుకొని ఉండి మీకు వచ్చినా రాకపోయినా అక్కడికి వెళ్ళి మీరు అటెంప్ట్ కానీ చేసుంటే ఈజీగా పాస్ మార్క్స్ అయితే వచ్చేస్తాయి. ఇంకా చెప్పాలంటే పాస్ మార్క్స్ కన్నా ఇంకా ఎక్కువే వస్తాయి. 40 రావచ్చు, 50 రావచ్చు, 60 రావచ్చు, 70 వరకు, అప్ టు 70 వరకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది నేను చెప్పే వీడియోస్ వల్ల. అప్ టు అంటున్నా, గుర్తుపెట్టుకోండి. అంటే ఏంటి, మాకు 70 రాలేదు, 50 వచ్చాయి ఇట్లా అనుకోవద్దు. పాస్ అవుతారు. ఒకవేళ ఇంకా బాగా చదువుండి మీరు ఇంకా పర్ఫెక్ట్గా రాసుంటే మాత్రం 70 వరకు కూడా వచ్చే అవకాశం ఉంది. ఓన్లీ నా వీడియోస్లో చెప్పిన చిన్న చిన్న సమ్స్ కానీ చిన్న చిన్న క్వశ్చన్స్, అంటే ఏవైతే చెప్పానో ఇంపార్టెంట్వి, అవి మాత్రమే చదవటం వల్ల కూడా ఓకేనా, మీకు మంచి మార్క్స్ అయితే తప్పకుండా వస్తాయండి. దాంట్లో టెన్షన్ ఏమీ లేదు. ఓకేనా. అండ్ అలాగే ఓన్గా రాసాను అంటున్నారు, కానీ సిమిలర్గా రాసాను అంటున్నారు కాబట్టి ఓకే, మీకు మంచి మార్క్సే వస్తాయండి. అండ్ రిజల్ట్ ఏ మంత్ అని చెప్పేసి అడుగుతున్నారు. రిజల్ట్స్ మీకు 1 మంత్లో వచ్చేసే అవకాశం ఉంది. బట్ మనకి ఇప్పుడు ఎలక్షన్స్ టైం కదా, కొంచెం డిలే అవ్వచ్చేమో అని చెప్పేసి అనిపిస్తుంది, కానీ మోస్ట్లీ అయితే అంత డిలే ఏం అవ్వదండి. అంటే మనకి మే లాస్ట్లో కానీ లేదంటే జూన్ ఫస్ట్లో కానీ, అంటే జూన్ ఫస్ట్ వీక్లో కానీ వచ్చే అవకాశం అయితే ఉందండి. ఓకేనా. ఒకవేళ డిలే అయ్యేది ఉంటే మళ్ళీ నోటిఫికేషన్ అనేది మనకి రిలీజ్ చేస్తారు. మామూలుగా అయితే మనకి 1 మంత్లో ఎటువంటి ఎగ్జామ్స్ అయినా సరే మనకి రిజల్ట్స్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఒక 1 మంత్లో మనకి రిలీజ్ అవుతాయి. ఓకేనా. తర్వాత వచ్చేసి దుర్గాప్రసాద్ గారు కమెంట్ చేశారు, ఎపోస్ బెటర్మెంట్ రాస్తే రెగ్యులర్ ఇంటర్ జాయిన్ అవ్వడానికి ప్రాబ్లం అవుతుందా, అంటే సర్టిఫికేట్స్ రావడానికి లేట్ అవుతుందని అని చెప్పేసి అడుగుతున్నారు. బెటర్మెంట్ రాయటానికి కాలేజ్లో జాయిన్ అవ్వడానికి ఎటువంటి సంబంధం ఉండదండి. ఎందుకంటే మీరు ఫస్ట్ కాలేజ్కి వెళ్ళి జాయిన్ అయినప్పుడు వాళ్ళు మిమ్మల్ని సర్టిఫికేట్స్ ఏమి అడగరు. ఓకేనా. మనం జాయిన్ అయిన తర్వాత 1 మంత్ తర్వాత మనం వాళ్ళకి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అయితే నార్మల్గా మనకి షార్ట్ మెమోస్ తీసుకుంటూ ఉంటాము. ఓకేనా. మీరు జాయిన్ అవ్వడానికి అయితే ఇబ్బంది ఉండదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ పాస్ షీట్ ఉంటుంది కదా మీ దగ్గర, ఆల్రెడీ మీ దగ్గర అది చూపించినా సరిపోతుంది. అంటే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది వాళ్ళు తెలుసుకోవడం కోసం మాత్రమేనమాట. అంటే మీరు ఏ సెక్షన్లో వేయాలి, వీళ్ళు డల్లరా లేకపోతే క్లెవర్ స్టూడెంట్, అవి తెలుసుకోవడానికి మీ మార్క్స్ యూజ్ అవుతాయి తప్ప సర్టిఫికేట్స్ అనేది మీరు జాయిన్ అయిన వెంటనే వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా. కాబట్టి బెటర్మెంట్ రాసినా సరే మీరు ఇంటర్ కాలేజ్లో అయితే వెంటనే జాయిన్ అయిపోవచ్చు. అండ్ నెక్స్ట్ ఎవరు కామెంట్ చేశారంటే చక్రి గారు కామెంట్ చేశారు, మేడం ఏపీ ఓపెన్ ఇంటర్లో టీఎస్ ఓపెన్ ఇంటర్లో సేమ్ లెసన్ క్వశ్చన్స్ ఉంటాయా అని చెప్పి అడిగారు. అండ్ ఇది ఫిజిక్స్కి సంబంధించిన, అంటే సిలబస్కి సంబంధించిన వీడియోకి పెట్టినట్టున్నారు. ఏంటంటే అండి, సిలబస్ అనేది మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ వీటన్నిటిలో ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ఇండియా ఒకేలాగా ఉంటుందండి. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అని చెప్పేసి డిఫరెన్స్. అండ్ అలాగే వేరే స్టేట్స్లో అయితే తమిళ్ మీడియం, ఇట్లా ఆ విధంగా డిఫరెన్స్ అయితే ఉంటుంది తప్ప నార్మల్గా అయితే ఆల్మోస్ట్ ఒకేలాగా ఉంటుంది. బట్ ఏ లెసన్ ఎక్కడుంది, ఇప్పుడు ఆంధ్రాలో మీకు ఫస్ట్ లెసన్లో ఉన్నది తెలంగాణలో వీళ్ళకి థర్డ్ లెసన్లోనో ఫోర్త్ లెసన్లోనే ఉండొచ్చు. ఓకేనా. ఆ విధంగా ఉంటుంది తప్పితే మొత్తం లెసన్స్ కానీ లోపల ఉండే మ్యాటర్ కానీ ఏం చేంజ్ అవ్వదు. ఓకేనా. ఏంటవి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ మ్యాథ్స్ అనమాట. ఇంకా అలా కాకుండా మనకి లాంగ్వేజెస్ దగ్గరకు వచ్చామనుకోండి, తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఈ లాంగ్వేజెస్కి దగ్గరకు వస్తే ప్రతి స్టేట్కి కూడా అవి డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. ఓకేనా. ఇప్పుడు తెలంగాణ సిలబస్ చేంజ్ అయిన తర్వాత మన లాస్ట్ టైం ఏం చేశారంటే మోస్ట్లీ తెలంగాణలో ఉన్న కవుల గురించి మాత్రమే, అంటే వాళ్ళు రాసిన పాఠాలకు మాత్రమే మనకి తెలంగాణలో ప్రిఫరెన్స్ ఇచ్చారు. ఆంధ్రాలో ఏంటి, ఇంతకుముందు ఆంధ్ర కాబట్టి మొత్తం ఆల్ ఓవర్ తెలుగు వాళ్ళు ఎంతమంది ఉంటారో తెలుగు వాళ్ళు రాసిన ప్రతి దానికి కూడా అక్కడ మనకి ప్రిఫరెన్స్ ఇచ్చారనమాట. ఓకేనా. అంతకుముందు ఏంటంటే తెలంగాణ, ఆంధ్ర మొత్తం తెలుగు కవులు అందరినీ కలిపి పాఠాల్లో రాసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే తెలంగాణ, ఆంధ్ర సపరేట్ అయిపోయిన తర్వాత ఆంధ్ర వాళ్ళే ఆ లెసన్స్లో వాళ్ళయ్యే ఉంటాయి. అండ్ తెలంగాణలో ఓన్లీ తెలంగాణ కవుల గురించే ఉంటాయి. కాబట్టి లాంగ్వేజెస్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి తప్ప ఇవి ఏవైతే ఉంటాయో ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. కానీ లెసన్స్ ముందు వెనకగా ఉంటాయి అన్నమాట. ఓకేనా. కాకపోతే ఏంటంటే ఒక్కొక్క వాళ్ళ సెంటెన్స్ ఫార్మేషన్ ఒక్కొక్కలాగా ఉంటుంది. ఓకేనా. అండ్ అలాగే ఏపీ ఓపెన్ ఇంటర్లో కూడా సేమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని అడిగారు. చెప్తున్నాం కదండి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే మీకు లెసన్ నేము అండ్ ఆ క్వశ్చన్ కూడా లెసన్లో ఏ నెంబర్లో ఉందో తెలియదు. వీళ్ళకి మీకు సిలబస్ అయితే ఒకేలాగా ఉంటుంది తప్ప అన్ని లెసన్స్ సేమ్ అయితే ఉండవండి.
ఓకే. మా దుర్గా ప్రసాద్ గారు కామెంట్ చేశారు. నెక్స్ట్ లైవ్ ఎప్పుడు అని చెప్పేసి. లైవ్ ఏంటంటే అండి, నార్మల్‌గా నేను మీకేమైనా డౌట్స్ ఉంటే ఏమో మీరు లైవ్‌లోకొచ్చి ఒకవేళ అడుగుతారేమో. ఒక ఒక పక్కల ఆహ్, లెసన్స్ అనేవి ఇంపార్టెంట్ క్వెషన్స్ అనేవి చెప్తూనే, ఇంకొక పక్క మీ క్వెషన్స్‌కి, మీ డౌట్స్‌కి, మీ కామెంట్స్‌కి ఆన్సర్ చేయొచ్చు అని చెప్పేసి నేను లైవ్ అయితే కండక్ట్ చేసేదాన్ని. బట్ చాలా వరకు ఎప్పుడు సక్సెస్ అయితే కాలేదు. అంటే 2 మెంబర్స్, 3 మెంబర్స్, 5 మెంబర్స్ అంతకన్నా ఎక్కువ మంది అయితే ఎప్పుడు జాయిన్ అవ్వలేదండి. ఒకవేళ మీకు అందరికీ కావాలనుకుంటే మీరే ఓట్ చేయండి. అంటే మీరే కామెంట్ చేయండి. పర్టిక్యులర్‌గా ఎంతమందికి లైవ్ కావాలి, మీరు ఎంతమంది జాయిన్ అవ్వటానికి రెడీగా ఉన్నారు. ఒకవేళ పర్టిక్యులర్ టైం అంటారా? మోస్ట్‌లీ నైట్ టైమ్ అయితేనే పాసిబుల్ అండి. చెప్పాను కదా! నాకు ఒక చిన్న బాబు ఉన్నాడు కాబట్టి డే టైమ్‌లో చాలా వరకు పాసిబుల్ కాదు. ఒకవేళ కుదరొచ్చు, కుదరకపోవచ్చు. డే టైమ్‌లో పెట్టాలంటే తొందరగా అంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందే నేను పోస్ట్ చేస్తాననమాట. అంటే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత లైవ్ పెడతాను ఆ విధంగా. అప్పుడు మీరెవరు జాయిన్ అవ్వలేరు. కాబట్టి మోస్ట్‌లీ నైట్ 9:30 తర్వాతే ఉంటుంది లైవ్ ఒకవేళ పెట్టినా. ఆ టైంలో మీరు జాయిన్ అవ్వగలం అని అనుకున్నా, అంటే ఎంతమంది జాయిన్ అవుతాం, మాకు ఎంతమందికి డౌట్స్ ఉన్నాయని చెప్పేసి మీరు కామెంట్ చేస్తేనే నేనైతే లైవ్ అయితే కండక్ట్ చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఎపోస్ 10థ్ మ్యాథ్స్ ఓన్లీ సబ్జెక్ట్‌కి బెటర్‌మెంట్ రాయొచ్చా అని అడిగారు కదా! రాయొచ్చండి. మీరు ముందు అన్ని సబ్జెక్ట్స్ బెటర్‌మెంట్ రాయటానికి మీరు ఎలిజిబుల్ ఎప్పుడవుతారంటే, మీరు అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయ్యి ఉండాలి. ఓకేనా? మీరు ఏవైతే మనకి 5 సబ్జెక్ట్స్ ఉంటాయి కదా! మనకు ఆ సబ్జెక్ట్స్ అన్నీ మీరు పాస్ అయ్యి ఉంటే, ఆ పాస్ అయిన సబ్జెక్ట్స్‌లోంచి మీరు ఐ థింక్ 2 ఉన్నాయనుకుంటా. అంటే అన్ని సబ్జెక్ట్స్ కూడా మీరు బెటర్‌మెంట్ రాసే అవకాశం ఉండదు. 2 ఆర్ 3 సబ్జెక్ట్స్ ఏమో ఉంటుంది. అట్లా మీరు ఏ సబ్జెక్ట్ అయితే చూజ్ చేసుకుంటారో ఆ ఒక్క సబ్జెక్ట్‌కి కూడా మీరు బెటర్‌మెంట్ అనేది రాయొచ్చండి. ఓకేనా? నెక్స్ట్ ఏపీ ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ ఒక కాలేజ్‌లో, సెకండ్ ఇయర్ వేరే కాలేజ్‌లో జాయిన్ అవ్వచ్చా అని చెప్పేసి అడుగుతున్నారు. అయితే ఇది మీరు ఓపెన్ గురించి అడుగుతున్నారా? రెగ్యులర్ గురించి అడుగుతున్నారా అనేది నాకు తెలీదు. రెగ్యులర్‌లో అయితే మనకు ఈ ఆప్షన్ ఉంటుందండి. ఏ విధంగా అంటే ఫస్ట్ ఇయర్ ఒక కాలేజ్ చదువుతాం కదా! అండ్ సెకండ్ ఇయర్ మళ్ళీ వేరే కాలేజ్‌లో చదవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనము 10థ్ గానీ, ఇంటర్ గానీ ఇవేంటంటే మనం ఏ కాలేజ్‌లో చదివినా సరే సిలబస్ అనేది స్టేట్ సిలబస్ అనమాట. స్టేట్ సిలబస్ కాబట్టి ఎగ్జామ్స్ కూడా మనకి గవర్నమెంట్ వాళ్ళు అంటే గవర్నమెంట్ కండక్ట్ చేస్తారు కదా! కాబట్టి మనకి లాస్ట్‌లో సర్టిఫికేట్స్ అనేది వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మార్క్స్ మెమోరాండంలో అన్ని క్వెషన్స్ అన్ని ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలిపే వస్తుంది. కాబట్టి మీరు వేరే వేరే కాలేజెస్‌లో జాయిన్ అవ్వచ్చు. అండ్ ఒకవేళ మనం ఆహ్ ఓపెన్ గురించి మాట్లాడుకున్నట్లయితే, ఓపెన్‌లో మీరు స్టడీ సెంటర్‌ని చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు మీరిప్పుడు హైదరాబాద్‌లో కూకట్పల్లిలో ఉన్న దగ్గరలో ఉన్న స్టడీ సెంటర్‌లో చదువుతున్నారు. మీరేదో ఒక కారణం వల్ల నెక్స్ట్ ఈ సిటీ ఏదో హన్మకొండనో, వరంగల్లో ఎటన్నా ఎళ్లారు. అక్కడ కూడా సేమ్ ఇట్లాగే స్టడీ సెంటర్స్ ఉంటాయి గదా! వాటిలో మళ్ళీ మీరు చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందనమాట. ఓకేనా? ఆ విధంగా మీరు ఓపెన్‌లో అయినా సరే, రెగ్యులర్‌లో అయినా సరే ఒక్కొక్క కాలేజ్‌లో అంటే వేరే వేరే కాలేజ్‌లో చదువుకోవచ్చు. పెద్ద ఇబ్బందేం ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి శ్రీనివాసరావు గారు కామెంట్ చేశారు. ఏపీలో లాగా టాస్‌కి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ పెట్టాలి అని అంటున్నారు. అది మన చేతిలో లేదు కదండీ. అండ్ వచ్చేసి థ్యాంక్స్ మ్యామ్, ఐ విల్ బీ వెరీ థ్యాంక్‌ఫుల్ ఆల్వేస్ అని చెప్పేసి కామెంట్ చేశారు యూసుఫ్ గారు. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ విషిక గారు కామెంట్ చేశారు. మేడం టాస్ ఇంటర్మీడియట్ 2024 రిజల్ట్స్ ఎప్పటి వరకు వస్తాయి మేడం అని చెప్పేసి అడుగుతున్నారు. చెప్పాను కదండి మనకి మే ఎండింగ్ వరకు రావచ్చు, లేదంటే జూన్ ఫస్ట్ వీక్లో వచ్చే అవకాశం అయితే ఉంది. ఒకవేళ ఇంకా లేట్ అయ్యేది ఏమన్నా ఉంటే మనకి నోటిఫికేషన్ అయితే చెప్తారు. 1 మంత్లో వచ్చేస్తాయి మోస్ట్లీ అయితే ఎవరికైనా సరే. నెక్స్ట్ దొరబాబు గారు కామెంట్ చేశారు. అక్క నాది 1 సబ్జెక్ట్ ఫెయిల్ అక్క, అది హిస్టరీ, ఇంగ్లీష్ పేపర్. సప్లీ పేపర్ పెట్టవా అక్క ప్లీజ్ అని చెప్పేసి కామెంట్ చేశారు. సప్లీ పేపర్ అంటూ సపరేట్గా ఏమి ఉండదండి. ఓకేనా? మీకు ఇంతకుముందు ఏవైతే క్వెషన్ పేపర్స్ అప్లోడ్ చేశానో అవే చదువుకున్నా కూడా సరిపోతుంది. ఓకేనా? హిస్టరీకి సంబంధించి మోడల్ పేపర్స్ అండ్ ప్రీవియస్ పేపర్స్ అప్లోడ్ చేస్తున్నాయి కదా! అవి సరిపోతాయి. ఒకవేళ మీకు ఇంపార్టెంట్ క్వెషన్స్ కూడా కావాలంటే మీ టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా అవైలబుల్‌లో ఉన్నాయండి. తెలంగాణ వాళ్ళకైతే టెక్స్ట్ బుక్స్ ఆన్‌లైన్‌లో అవైలబుల్‌లో లేవు కాబట్టి నేను అన్నీ చెప్పలేకపోయాను. బట్ ఆంధ్ర వాళ్ళకి అన్ని టెక్స్ట్ బుక్స్ అవైలబుల్‌లో ఉన్నాయి కాబట్టి ఏ టెక్స్ట్ బుక్‌లో మీకు ఏ లెసన్ అర్థం కాకపోయినా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ఏ టెక్స్ట్ బుక్ అండ్ ఏ సబ్జెక్ట్‌లో అయినా సరే ఇంపార్టెంట్ క్వెషన్స్ చెప్పమన్నా చెప్తాను. ఓకేనా? కాబట్టి టెన్షన్ పడొద్దు. బాగా ఈసారైనా సరే మీరు మంచిగా రాద్దురు గానీ. ఓకేనా? తప్పకుండా పాస్ అవుతారు. ఒక సబ్జెక్టే గదా! ఏం గాదు. ఓపెన్ 10థ్ గదా! ఓపెన్ 10థ్‌లో మీరు క్లాసెస్ సరిగ్గా జరగకుండా అలా అసలు ఫస్ట్ ఐటెమ్‌లో పాస్ అవ్వడం అంటే చాలా గ్రేట్ అసలు. ఓకేనా? తర్వాత
నెక్స్ట్ బడ్డీ అని చెప్పేసి కామెంట్ చేశారు. మీరు చెప్పే లెసన్స్ నా టెక్స్ట్ బుక్‌లో లేవు అని చెప్పేసి కామెంట్ చేశారనమాట. అయితే టెక్స్ట్ బుక్స్ ఏంటంటే అండి మనకి టాస్‌లో ఆల్రెడీ దీనికి సంబంధించిన వీడియో కూడా చేసి పెట్టేశాను. మనకి మనకేమవుతుందంటే తెలంగాణలో మనకి సిలబస్ అయితే చేంజ్ అయింది. బట్ టెక్స్ట్ బుక్స్ లేకపోవడం వల్లనో ఏమో తెలీదు. అందరికీ ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ ఇచ్చినట్టున్నారు. అండ్ మీకు కొన్ని సబ్జెక్ట్స్ మాత్రం పర్టిక్యులర్‌గా లోపల సిలబస్ కూడా మొత్తం చేంజ్ అయింది. కొన్ని సబ్జెక్ట్స్ ఏంటంటే జస్ట్ పైన మళ్ళీ రీప్రింట్ అనమాట. ఓకేనా? కాబట్టి ఓల్డ్ టెక్స్ట్ బుక్స్‌లో అంటే సిలబస్ అనమాట. మీకు కొన్ని సబ్జెక్ట్స్ ఏంటంటే కొన్ని సబ్జెక్ట్స్ లాంగ్వేజెస్ 2022లో అంటే లాస్ట్ ఇయర్ చేంజ్ అయ్యాయి. కొన్నేమో ఈ ఇయర్ చేంజ్ అయ్యాయి. అంటే ఫస్ట్ ఎగ్జామ్ ఇదేననమాట. ఓకేనా? కాబట్టి మీకు నేనేంటంటే నేను 2023 సిలబస్ చెప్తున్నా. అంటే చేంజ్ అయిన సిలబస్ ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకొని చెప్తున్నా కాబట్టి, మీరు మీ దగ్గరున్న ఓల్డ్ టెక్స్ట్ బుక్స్‌లో చూస్తున్నారు కాబట్టి సిలబస్, లెసన్స్ అయితే మీకు సేమ్‌గా కనపడట్లేదండి. ఓకేనా? మా టెక్స్ట్ బుక్‌లో లెసన్స్ చేంజ్ ఉన్నాయండి అని చెప్పేసి పెట్టారు. చేంజ్ ఎందుకున్నాయంటే మీరు ఓల్డ్ టెక్స్ట్ బుక్స్‌లో చదువుతున్నారండి అండ్ నేను న్యూ సిలబస్ చెప్తున్నాను. అందుకని మనకి చేంజ్ ఉన్నాయన్నమాట ఆ విధంగా. ఓకేనా? మీకు మీరు చదివేటప్పుడు మీకు అర్థమవుతుంది కదా! మీకు అంటే ఎగ్జామ్స్ రాసేటప్పుడు మీకు సేమ్ అవే లెసన్స్ వస్తున్నాయా? మీరు చదివిన క్వెషన్స్ వస్తున్నాయా లేదా అని. అండ్ వన్ మోర్ థింగ్ అండి ఇంతకు ముందే చెప్పినట్టు మనకి ఎంత వాళ్ళు పైన అంటే సిలబస్ చేంజ్ చేయాలనుకున్నా సరే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ అండ్ పాలిటిక్స్‌కి సంబంధించిన అంటే ఇప్పుడు రాజ్యాంగం ఉంది. రాజ్యాంగాన్ని వాళ్ళు ఇప్పుడు పొలిటికల్ సైన్స్ చేంజ్ చేసినంత మాత్రాన రాజ్యాంగాన్ని అయితే మార్చరు కదా! వాళ్ళు రాజ్యాంగం గురించి ఒక సబ్జెక్ట్ ఉన్నప్పుడు వాళ్ళు ఎంత తిప్పి తిప్పి రాసినా ఆ రాజ్యాంగం గురించి ఆ సిలబస్ ఉంటుంది. అవునా? అందుకని మనకేమనిపిస్తుందంటే ఓల్డ్ సిలబస్, న్యూ సిలబస్ సేమ్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఓకే. కొత్తగా ఏదైనా 1 ఆర్ 2 లెసన్స్ యాడ్ చేసి ఉంటారు తప్ప పెద్ద చేంజ్ అయితే ఏమి ఉండదు. ఓకేనా? పాత లెసన్స్‌లోంచి కొన్ని తీసేయటం గానీ, కొత్త లెసన్స్ కొన్ని యాడ్ చేయటం గానీ, ఈ విధంగా అయితే జరుగుతూ ఉంటుంది. మీకు మీ ఓల్డ్ టెక్స్ట్ బుక్స్‌లోంచి అంటే చాలామంది గూడా అంటే ఒక 4 మెంబర్స్ వరకు సేమ్ అట్లాగే అంటే మీరు చెప్పే లెసన్స్ మా దగ్గర వేరేగా ఉన్నాయని చెప్పేసి కామెంట్ చేశారు. దానికి రీజన్ ఏంటంటే మీరు ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ చూస్తున్నారు. నేను న్యూ సిలబస్ చెప్తున్నానండి. ఓకేనా? నెక్స్ట్ తాహిర్ బాషా గారు కామెంట్ చేశారు. మ్యామ్ ప్లీజ్ ఇన్ ఇంగ్లీష్ ఆఫ్ ఎకనామిక్స్ అని చెప్పేసి కామెంట్ చేశారు. ఆల్మోస్ట్ నేను అన్ని తెలుగు మీడియం ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఎక్కువ తెలుగు మీడియం వాళ్ళే ఉంటారండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి వినయ్ యనమూల గారు కామెంట్ చేశారు. మేడం నేను ఓపెన్ ఇంటర్ బైపీసీ రాస్తున్నా. నేను తెలుగు మీడియం కానీ ఇంగ్లీష్లో ఎగ్జామ్స్ రాస్తున్నా. నా పేపర్స్ కరెక్షన్ చేస్తారా? ప్లీజ్ మేక్ మీ ఏ రిప్లై అని ఇచ్చారు. మీరు బైపీసీ అంటున్నారు అంటే 10th వరకు ఒకవేళ తెలుగు మీడియం చదివి ఉన్నారా? లేకపోతే మీరు బైపీసీ కూడా తెలుగు మీడియమే తీసుకున్నారా? ఓకేనా? ఇప్పుడు మీరు 10th వరకు తెలుగు మీడియం చదివేసి ఉన్నారనుకోండి. మీరు ఇంటర్‌లో ఇంగ్లీష్ మీడియం తీసుకోవచ్చు. ఓకేనా? లేదు 10th వరకు ఇంగ్లీష్ మీడియమే తీసుకున్న మళ్ళీ ఇంటర్‌లో తెలుగు మీడియం తీసుకోవచ్చు. అది మీ ఇష్టం అనమాట. ఓకేనా? కానీ మీరు ఇంటర్‌లో బైపీసీ తీసుకునేటప్పుడు మనకక్కడ ఆప్షన్ ఉంటుంది. మీడియం అని చెప్పేసి. అంటే మీరు ఏ మీడియంలో రాయాలనుకుంటున్నారని చెప్పేసి తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియమా, హిందీ మీడియమా, ఉర్దూ మీడియమా అని చెప్పేసి మనకి 4 ఆప్షన్స్ ఉంటాయన్నమాట. వాటిలో మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు తెలుగు మీడియమే చూస్ చేసుకొని ఉంటే మీరు ఇంగ్లీష్‌లో రాశారనుకోండి మీకు మార్క్స్ రావు. అంటే అసలు మీ పేపర్ వాల్యుయేషన్ చెయ్యరు. ఒకవేళ మీరు ఇంగ్లీష్ మీడియమే అంటే మీరు 10th వరకు తెలుగు మీడియంలో చదువుకొని ఉన్నా సరే, ఒకవేళ మీరు బైపీసీ ఎప్పుడైతే అడ్మిషన్ తీసుకుంటారో అక్కడ మీరు ఇంగ్లీష్ మీడియం అనేది చూస్ చేసుకొని ఉంటే మీరు ఇంగ్లీష్‌లో రాస్తేనే అప్పుడు మార్క్స్ ఏస్తారు. ఓకేనా? మీరు మీడియం ఏదైతే చూస్ చేసుకుంటారో ఆ మీడియం మాత్రమే మీరు రాయాలి. అంతేగాని ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం తీసుకొని ఇంగ్లీష్‌లో రాయకూడదు. అండ్ ఇంగ్లీష్ మీడియం తీసుకొని తెలుగులో రాయకూడదు. అలా రాస్తే మీ పేపర్‌ని అసలు వాల్యుయేషనే చేయరండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇంటర్మీడియట్ ఆర్థిక శాస్త్రం బుక్ మోడల్ చెప్పండి అని చెప్పేసి పెట్టినట్టున్నారు. ఓకే. ఆల్రెడీ ఎగ్జామ్స్ అయితే అయిపోయాయి. మీకెవరికైనా మళ్ళీ ఇంకా అంటే మేము ఈ సబ్జెక్ట్ సరిగ్గా రాయలేదు. ఈ సబ్జెక్ట్‌లో ఒకవేళ మేము ఫెయిల్ అవుతామేమో అని చెప్పేసి భయం ఎవరికన్నా ఉందనుకోండి. అలాంటి వాళ్ళు మళ్ళీ కామెంట్ చేయండి. అండ్ ఆ సబ్జెక్ట్స్‌కి సంబంధించిన వీడియోస్ గానీ, మళ్ళీ ఇంపార్టెంట్ లెసన్స్ గానీ మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మనకి ఏదంటే ఎగ్జామ్స్‌కి 1 మంత్ కూడా కాదు చెప్పాలంటే. ఒక 2 వీక్స్ ముందే అందరూ ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకొని అది ఎక్స్‌ప్లెయిన్ చేయండి, ఇది ఎక్స్‌ప్లెయిన్ చేయండి అని అంటున్నారు. బట్ నాకు టైం సరిపోక నేను ఏవి ఎక్స్‌ప్లెయిన్ చేయలేక అన్నిట్లో చాలా వరకు ఇంపార్టెంట్ లెసన్స్, కొన్నిట్లో అయితే ఇంపార్టెంట్ క్వెషన్స్ ఆ విధంగా చెప్పేసాను. అట్లా కాకుండా మనకి టైం ఎక్కువ ఉందనుకోండి మనం ఏం చేయొచ్చు, మంచిగా ఫ్రీగా ప్రతి లెసన్‌ని కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు.
అండ్ మీరు చదవాల్సిన అవసరం కూడా లేకుండా నేను చెప్తున్నప్పుడు మీరు వింటూ ఉంటే మీకు ఇంకా ఎక్కువ బాగా గుర్తుంటుందన్నమాట. కాబట్టి వీలైతే మీరు కామెంట్ చేశారంటే మళ్ళీ మనం ఫస్ట్ నుంచి సిలబస్ అనేది స్టార్ట్ చేసి నేర్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మీరు ఇంటర్ చదువుతున్నారా? మీ జూనియర్స్ ఉంటారు కదా 10th చదివే వాళ్ళు, వాళ్ళకి చెప్పండి. లేదంటే మీ తర్వాత ఇప్పుడు ఎవరైనా సరే మళ్ళీ ఓపెన్ ఇంటర్, ఓపెన్ 10th చదవాలనుకుంటే వాళ్ళకి కూడా ఒక ఛానల్ ఉంది అని చెప్పేసి వాళ్ళకి చెప్పారనుకోండి, వాళ్ళు కామెంట్ చేస్తే వాళ్ళకి కావాల్సిన లెసన్స్ అనేవి మళ్ళీ ఫస్ట్ నుంచి ఎక్స్‌ప్లెయిన్ చేసే అవకాశం అయితే ఉంటుంది. మినీ టీవీ రేణిస్ కిచెన్ వాళ్ళు కామెంట్ చేశారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మీకు కూడా. అండ్ శివ గారు కామెంట్ చేశారు, ఎకనామిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పండి తెలుగు అని చెప్పేసి. ఆల్రెడీ చెప్పానండి, మీరు రాసేసి కూడా ఉంటారు, ఎగ్జామ్ కూడా అయిపోయినాయి కదా మనకిప్పుడు. అండ్ చందన గారు తెలుగు మీడియం టాస్ ఎకనామిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పండి అని అన్నారు. ఓకేనా, ఇది కూడా చెప్పేశాను కదా. అండ్ మ్యాథ్స్ కావాలని చెప్పేసి కామెంట్ చేశారు. నైస్ అని పెట్టారు సారు. తన్నీరు రాజు గారు లైక్ చేశారు. అండ్ శ్రావ్య భాగవతుల గారు థ్యాంక్ యూ మ్యామ్ అని పెట్టారు. థ్యాంక్ యూ అండి, మోస్ట్ వెల్కమ్. అండ్ మేడం మోడల్ పేపర్ అప్లోడ్ చేయండి అని మ్యాథ్స్కి పెట్టారు. చెప్పాను కదండి, టైం సరిపోలేదండి, అందుకని అప్పుడు చేయలేకపోయాను. ఓకే, వీలైనంత వరకు చెప్పాను, నా నా వల్ల అయినంత వరకు చేశానండి, అంతకుమించి నేను ఇంకా చేయలేకపోయాను. ఓకేనా, అంతవరకైనా మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఆయేషా బేగం గారు 10th క్లాస్ ఎకనామిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పండి అని అడిగారు. కానీ 10th క్లాస్ ఎకనామిక్స్ టెక్స్ట్ బుక్ అనేది ఆన్లైన్లో అవైలబుల్లో లేదండి, అందుకని నేను చెప్పలేకపోయాను. అప్పటికి నేను అడిగాను, ఏంటంటే మీ దగ్గర ఉన్న టెక్స్ట్ బుక్లో యొక్క విషయ సూచిక కాంటెక్స్ట్ పేజ్ ఏదైతే ఉంటుందో అది ఫోటో తీసి నాకు ఇన్స్టాలో షేర్ చేయండి, ఇంపార్టెంట్ లెసన్స్ చెప్తాను. ఒకసారి నేను ఇంపార్టెంట్ లెసన్స్ ఏవేవో చెప్పిన తర్వాత ఆ ఇంపార్టెంట్ లెసన్స్లో కూడా మళ్ళీ క్వశ్చన్స్ పేజ్ ఉంటుంది కదా, క్వశ్చన్ అండ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉండే పేజ్, ఆ పేజ్ని కూడా మళ్ళీ ఫోటో తీసి పెట్టినట్లయితే అందులో కూడా మళ్ళీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటో చెప్తాను అని చెప్పేసి పెట్టాను. బట్ ఒక్కళ్ళు కూడా 10th వాళ్ళు పెట్టలేదండి. అండ్ నెక్స్ట్ స్వర్ణరాజుల గారు హలో మ్యామ్ 8 మార్క్స్ సమ్స్ చెప్పారా అని పెట్టారు. ఎకనామిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని, మోడల్ పేపర్వి కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేసి పెట్టారు. మ్యాథ్స్ టైం సరిపోలేదండి, అందుకని పెట్టలేకపోయాను. మోర్ క్వశ్చన్స్ ఆన్ దిస్ టాపిక్, గణితానుగమనం గురించి ఎక్కువ క్వశ్చన్స్ పెట్టండి అని చెప్పేసి పెట్టారు హర్ష గారు. అయితే మీకు తెలియాల్సింది ఏంటంటే గణితానుగమనంలో ఇప్పుడు నేను ఒక సమ్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అక్కడ మీరు ఏ సమ్ వచ్చినా సరే, అంటే అక్కడ మీకు ఏ సమ్ వచ్చినా సరే సేమ్ ప్రాసెస్ అండి. ఫస్ట్ P(1) ఫైండ్ అవుట్ చేయాలి, తర్వాత P(k), తర్వాత P(k+1). ఏ సమ్ అయినా సరే సేమ్ ప్రాసెస్. ఒకవేళ ఎంత టర్మ్ ఇవ్వకపోతే ఎంత టర్మ్ ఒక్కటి మనం తెలుసుకోవాలి తప్ప మిగతాదంతా సేమ్ ప్రాసెస్ ఉంటుందండి. రాజేశ్వరి గారు తన దగ్గర టెక్స్ట్ బుక్ ఉందని చెప్పారు, బట్ అయినా సరే తన దగ్గర ఇన్స్టాగ్రామ్ లేదన్నారు, వాట్సాప్ ఒక్కటే ఉందంట. నా అంటే ఫొటోస్ తీసి సెండ్ చేయమనేసరికి ఎలా సెండ్ చేయాలని అడిగారు, కానీ సెండ్ చేయడానికి ఆప్షన్ లేక గమనున్నారు. ఒకవేళ అందరూ జాయిన్ అవుతారు అనుకుంటే మనం టెలిగ్రామ్లో కూడా ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుందాం, అక్కడైతే మనం సెండ్ చేసుకోవడానికి అండ్ ఈజీగా ఉంటుందన్నమాట. ఓకేనా, వాట్సాప్ అంటే పర్సనల్ కదండి, కాబట్టి అది బాగుండదు. కాబట్టి టెలిగ్రామ్లో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుందాం. అకౌంట్ క్రియేట్ చేసి దాంట్లో కూడా చాలామంది మోసాలు చేస్తూ ఉన్నారండి టెలిగ్రామ్లో, అలాంటివి ఏవి కాదు ఇది. ఓకేనా, ఒకవేళ మనం వీటిలో ఏదైనా ఒకటి షేర్ చేసుకోవాలంటే మనకి యూజ్ అవుతుంది అనుకుంటే ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ కూడా మనం ఏంటి మీ పర్సనల్ డీటెయిల్స్ అనేవి ఇంకొకరికి తెలియకుండా ఉండాలంటే మనకి టెలిగ్రామ్ అనేది బెస్ట్ ఆప్షన్ అండి. ఓకేనా, ఓపెన్ 10th క్లాస్ సోషల్ అడిగారు, సోషల్ ఆల్మోస్ట్ అన్నీ ఇంపార్టెంట్ చెప్పేశాను. హిస్టరీ గురించి చెప్పండి అన్నారు, హిస్టరీ కూడా టెక్స్ట్ బుక్ నా దగ్గర అవైలబుల్లో లేదండి, అందుకని చెప్పలేకపోయాను. హాయ్ మేడం అని చెప్పేసి పెట్టారు, కానీ రాజేశ్వరి గారికి అయితే నేను ఏం హెల్ప్ చేయలేకపోయానండి. సారీ అండి రాజేశ్వరి గారు, ఎందుకంటే మీ దగ్గర ఇన్స్టాగ్రామ్ లేదు, మీరు సెండ్ చేయలేకపోయాను అన్నారు. మీ దగ్గర ఉన్న బుక్స్ అన్నా చదువుకున్నారా, ఎగ్జామ్ బాగా రాశారా అండి. మను అంశు గారు సోషల్ అని చెప్పేసి పెట్టారు, సోషల్ ఆల్రెడీ అప్పుడు పెట్టానని చెప్పేసి పెట్టాను. హిస్టరీ క్లాస్ గురించే చాలామంది అడిగారు. మ్యామ్ ఓపెన్ ఇంటర్ ఎగ్జామ్స్ వెడ్నెస్డే రోజు అయిపోతున్నాయి, రిజల్ట్ ఎప్పుడు వస్తాయి ప్లీజ్ చెప్పండి అని చెప్పేసి పెట్టారు. చెప్పాను కదండి, ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను, మనకి ఈ మంత్ ఎండింగ్ లోపు కానీ లేదంటే జూన్ ఫస్ట్ వీక్ లోపు ఎప్పుడైనా సరే ఎగ్జామ్స్ అయితే ఒక 1 మంత్ అయితే గ్యాప్ ఉంటుందండి. ఒక 1 మంత్ లోపు లేదంటే ఒక 1 మంత్ తర్వాత మనకి ఈజీగా రిజల్ట్స్ అనేవి వచ్చేస్తాయి. ప్రశాంతి గారు కామెంట్ చేశారు, హాయ్ మేడం, ఈరోజు ఓపెన్ ఇంటర్ కామర్స్ ఎగ్జామ్ జరిగింది, బాగా రాశాను, వెడ్నెస్డే ఎకనామిక్స్ ఎగ్జామ్ ఉంది, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పండి ప్లీజ్ అని చెప్పేసి కామెంట్ చేశారు. బాగా రాశాను అన్నారు కదా, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ సోమేష్ గారు, నెక్స్ట్ ఎగ్జామ్ హిస్టరీ మేడం, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పండి అని చెప్పేసి అడిగారు. హిస్టరీ బుక్ అవైలబుల్లో లేదని అప్పుడే నేనైతే రిప్లై పెట్టేశాను. అండ్ కామర్స్ ఇంగ్లీష్ థ్యాంక్ యూ పెట్టారు అందరూ చాలామంది.
ఇంకన్నీ ఆల్మోస్ట్ అన్ని లెసన్స్‌కి సంబంధించిన అంటే ఆ లెసన్ పెట్టండి, ఇది ఎక్స్‌ప్లెయిన్ చేయండి అని. సామిలేటి శివశంకర్ గారు ఎగ్జామ్స్ ఎలా రాశారండి? అంటే ఆయేషా బేగం గారు హోమ్ సైన్స్ ఆల్రెడీ పెట్టేశారు. మీరు చూసుకొని ఉండుంటారు. ఒకసారి మనకు ఎవరైతే కామెంట్స్ చేస్తారో వాళ్ళందరూ నన్ను అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో లేదో తెలియదు. ఒకవేళ చేసుకొని ఉండుంటే థ్యాంక్ యూ అండి. అండ్ అలాగే మీ అందరూ కూడా ఇవాళ ఎగ్జామ్ అయిపోయింది కదా అని చెప్పేసి గమ్మునుండకుండా మీరందరూ ఈ రోజు వరకు ప్రతి ఎగ్జామ్ని ఏ విధంగా రాశారు, మీరు ఎంత కాన్ఫిడెన్స్గా మేము పాస్ అవుతాం అని చెప్పేసి మీరు కామెంట్స్ పెడతారో అంతకన్నా హ్యాపీనెస్ అనేది ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసే టీచర్స్కి కానీ ఎవరికైనా సరే అంతకన్నా హ్యాపీనెస్ వేరేది ఉండదండి. ఓకేనా? కాబట్టి మీరందరూ ఎగ్జామ్స్ ఎట్లా రాశారో నాకు కామెంట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకేనా? ఇంకా ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్స్కి సంబంధించే ఉన్నాయండి. అవి ఎక్స్ప్లెయిన్ చేయండి, ఇవి చెప్పండి అని. ఓకేనా? ఆన్సర్ చెప్పేలాగైతే ఇంకేం కామెంట్స్ లేవు. మీకు లైవ్ కావాలంటే మనం నైట్ టైంలో అరేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? 9 తర్వాత అండి. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే అప్పుడే అడగచ్చు. ఓకే అండి. మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే వాటిని లైక్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తూ ఉన్నారండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు మాత్రమే ఎక్కువ చూస్తున్నట్టు నాకు నోటిఫికేషన్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదో నాకు కూడా తెలియట్లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఎన్ని కామెంట్స్ అయితే పెడుతున్నారో నా వీడియోస్కి అన్ని లైక్స్ కూడా రావట్లేదు. అంటే నా వీడియోస్ మీకు యూజ్ అవుతున్నాయో లేదో కూడా నాకు తెలియట్లేదు. మీకు నా వీడియోస్ యూజ్ అవుతున్నాయి అంటే మీరు చూడగానే మీకు అది ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే నా వీడియోస్ని లైక్ చేయండి. అండ్ అలాగే మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా యూజ్ అవుతాయి అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ అలాగే నా ఛానల్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేయండి. నెక్స్ట్ టైం ఓపెన్ 10th ఓపెన్ ఇంటర్ చదివే వాళ్ళకి కూడా మన ఛానల్ని షేర్ చేయండి. అంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా రాయాలి అనుకున్నప్పుడు వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఇంకొక వన్ మోర్ థింగ్ అండి, అందరికీ ఒక చిన్న గమనిక అండి. ఓపెన్ 10th ఓపెన్ ఇంటర్ కాకుండా రెగ్యులర్ ఇంటర్లో కూడా ఈ ఇయర్ చాలామంది ఫెయిల్ అయ్యారంట. అండ్ వాళ్ళలో కొంతమంది క్లాసెస్ చెప్పమని, ట్యూషన్స్ చెప్పమని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అయితే డైరెక్ట్గా చెప్తే 1 or 2 మెంబర్స్ కన్నా ఎక్కువ మంది చెప్పలేము. ఎందుకంటే మన చుట్టుపక్కల ఉండరు, దగ్గరలో ఉండలేరు కాబట్టి ఎవరైతే సప్లీ ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్నారో అంటే రాస్తారు కదా, ఇప్పుడు ఓపెన్ ఇంటర్ కాకుండా రెగ్యులర్ ఇంటర్లో ఫెయిల్ అయిన వాళ్ళు సప్లీ రాస్తారు కదా, అలాంటి వాళ్ళ కోసం అండ్ మోస్ట్లీ మ్యాథ్స్ సబ్జెక్ట్ అండి. మోస్ట్లీ మ్యాథ్స్ సబ్జెక్ట్లో ఇంపార్టెంట్ లెసన్స్ అంటే ఇప్పుడు ఫెయిల్ అయ్యారంటే వాళ్ళు అన్ని చాప్టర్స్ చదవలేరనే కదా. అందుకని నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే జస్ట్ వాళ్ళు పాస్ అవ్వాలంటే ఏమేమి చాప్టర్స్ చదవాలి, ఏమేమి చాప్టర్స్లో ఏమేమి క్వశ్చన్స్ అంటే ఏమేమి సమ్స్, ఏమేమి ప్రాబ్లమ్స్ నేర్చుకుంటే వాళ్ళు మ్యాథ్స్లో పాస్ అవుతారు అని చెప్పేసి నేను డైరెక్ట్గా వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ మీకు దగ్గరలో మీకు తెలిసిన మ్యాథ్స్ అంటే ఇంటర్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకు కూడా మన ఛానల్ని మీరు షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తెలిసేలా చేయండి. ఎందుకంటే ఇంకా 1 మంతే ఉందండి వాళ్ళకి కూడా సప్లీ ఎగ్జామ్స్ రాయటానికి. ఓపెన్ ఇంటర్ వాళ్ళు కాదండి, రెగ్యులర్ ఇంటర్ వాళ్ళు. మన పిల్లలు ఉంటారు కదా, మన పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా సరే, వాళ్ళకి తెలిసిన వాళ్ళైనా సరే ఎవరైనా సరే రెగ్యులర్ ఇంటర్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ కోసం నేను క్లాసెస్ తీసుకుందాం అనుకుంటున్నానండి. 1 మంత్ టైం ఉంది కదా, వాళ్ళని ఎట్లయినా పాస్ చేపిద్దాం అనుకుంటున్నాను. జస్ట్ పాసేనండి, మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ రిపీట్ చేస్తున్నా, జస్ట్ పాస్ చేపిద్దాం అనుకుంటున్నా. వాళ్ళకి 75 out of 75 అయితే నేను తెప్పించలేను. ఎందుకంటే ఈ 1 మంత్లో అంత నేర్పించే టాలెంట్ అయితే నాకు లేదు. కానీ జస్ట్ పాస్ చేయడానికైతే ఏం చదివితే సరిపోతుంది అనేది నేను వాళ్ళకి చెప్పగలను, వాళ్ళకి నేర్పించగలను. కాబట్టి మీకు తెలిసిన వాళ్ళు రెగ్యులర్ ఇంటర్లో పిల్లలు ఎవరైనా ఫెయిల్ అయ్యి ఉంటే వాళ్ళకి మన ఛానల్ని రికమెండ్ చేయండి. అండ్ అలాగే వాళ్ళని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఏ సబ్జెక్ట్ అయితే ఫెయిల్ అయ్యారు అని చెప్పేసి కామెంట్ అయితే చేయమని చెప్పండి. వాళ్ళ కోసం నేను క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తాను. ఇంకా టెక్స్ట్ బుక్ అనేది నాకు అవైలబుల్లో రాలేదు. తెలిసిన పిల్లలు ట్యూషన్ చెప్పమన్నారు. వాళ్ళకి తెలిసిన వాళ్ళ దగ్గర టెక్స్ట్ బుక్స్ అయితే తీసుకొచ్చి ఇస్తానన్నారు. వన్స్ ఒకసారి టెక్స్ట్ బుక్స్ వచ్చాయంటే నేను క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తాను. ఈలోపు మన సబ్స్క్రైబర్స్ అందరూ మీ చుట్టుపక్కల ఎవరైతే ఇంటర్ ఫెయిల్ అయ్యారో, అది మోస్ట్లీ మ్యాథ్స్ కానీ లాంగ్వేజెస్ కానీ, కొంతమంది ఈసారి లాంగ్వేజెస్లో కూడా ఫెయిల్ అయ్యారంటండి. సాంస్క్రిట్ కానీ ఇంగ్లీష్ కానీ మోస్ట్లీ సాంస్క్రిట్లో కూడా ఫెయిల్ అయ్యారంట. కాబట్టి అవన్నీ కూడా చెప్పాలనుకుంటున్నాను. జస్ట్ వాళ్ళని పాస్ చేయించాలనుకుంటున్నానండి నేను. వాళ్ళకేమి 100లు అంటే అవుట్ ఆఫ్ మార్క్స్ తీసుకురావాలని అనుకోవట్లేదు. జస్ట్ పాస్ చేయించాలనుకుంటున్నాను. కాబట్టి
ఇంటర్ ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ మ్యాథ్స్ లాంగ్వేజెస్లో ఎవరైనా ఫెయిల్ అయిన వాళ్ళు మీ చుట్టుపక్కల ఉంటే వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి, మన ఛానల్ని షేర్ చేయండి. అండ్ వాళ్ళు ఏ సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యారు, ఎన్ని మార్క్స్ వచ్చి ఫెయిల్ అయ్యారు అనేది, అంటే ఎన్ని మార్క్స్ అవసరం లేదు, ఏ సబ్జెక్ట్ కావాలి వాళ్ళకి అనేది కామెంట్ చేయమని చెప్పండి. వాళ్ళ కోసం నేను క్లాసెస్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఓకేనా. మనకి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆల్రెడీ ఆంధ్ర వాళ్ళకి రిజల్ట్స్ వచ్చాయి. కొంతమంది కొన్ని సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యామని 1 or 2 మెంబర్స్ మాత్రం పెట్టారు. మీకు కొంతమంది ఆల్రెడీ థ్యాంక్స్ అని చెప్పేసి, మేము అన్ని సబ్జెక్ట్స్లో మంచి మార్క్స్తో పాస్ అయ్యాం థ్యాంక్స్ అని చెప్పేసి కూడా పెట్టారనమాట. ఓకేనా. అలాగే మీరు కూడా మంచి మార్క్స్ వచ్చి పాస్ అవుతారు. అందరూ పాస్ అవ్వాలని ఆశపడుతున్నానండి నేనైతే. మళ్ళీ మన ఛానల్లో మీరు వీడియోస్ చూసే అవకాశం అయితే ఉండకూడదు. అంటే ఏంటంటే లెసన్స్కి సంబంధించినవి కాదు, నెక్స్ట్ అంటే 10th వాళ్ళు అనుకోండి ఇంటర్ వీడియోస్ చూసి ఎలాగ ఉండాలి, ఇంటర్ వాళ్ళు అనుకోండి నెక్స్ట్ డిగ్రీ వీడియోస్ చూసి ఎలాగ ఉండాలి తప్ప మళ్ళీ సేమ్ అవే చదవాలని నేను అనుకోవట్లేదు. ఓకేనా. కాబట్టి మీరు అందరూ పాస్ అవ్వాలి, అందరూ మంచి మార్క్స్ తెచ్చుకొని మంచిగా పాస్ అవ్వాలి. ఓకేనా. ఓకే అండి. ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీరు మీకు తెలిసిన వాళ్ళకైతే షేర్ చేయండి, రెగ్యులర్ ఇంటర్ వాళ్ళకి షేర్ చేయండి. ఓకేనండి. చాలామంది కామెంట్ చేశారండి, కానీ చాలా రోజులు అయిపోయినట్టుంది కదా, అందుకని బ్యాక్కి వెళ్ళిపోయినట్టున్నాయి. కొంతమంది ఆంధ్ర వాళ్ళు కామెంట్ చేశారనమాట, వాళ్ళు అన్ని సబ్జెక్ట్స్లో పాస్ అయ్యాం థ్యాంక్స్ అని చెప్పేసి కామెంట్ చేశారండి చాలామంది. ఓకే అండి. ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. క్లాసెస్ అయితే స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తాను, 1 వీక్లో స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తాను. డెఫినెట్లీ ఈ 1 మంత్ టైంలో వాళ్ళందరినీ పాస్ అయ్యేలాగా చూద్దాం. మనకు తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయాన్ని షేర్ చేయండి, రెగ్యులర్ ఇంటర్ వాళ్ళకి. ఓకేనా. అండ్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. దానివల్ల మీకు ఏం లాస్ ఉండదు కదండి, కాబట్టి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.